ఇక్కడ మా అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న రాయల్ ఇండియా రెస్టారెంట్కి వచ్చామండి. ఇది ఇండియన్ రెస్టారెంట్, పంజాబ్ వాస్తవ్యం లేదనమాట. చూసారా, ఇది సీటింగ్ ఏరియా. సీటింగ్ ఏరియా, యాంబియన్స్, లైటింగ్ ఇదంతా చాలా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ తను కూడా ఇక్కడ చెఫ్, చూసారా, యాంబియన్స్ కానివ్వండి, వాల్ పోస్టర్స్, పెయింటింగ్స్ చాలా చాలా బాగుంటుంది. సో అది సీటింగ్ ఏరియా. సో ఇది కూడా సీటింగ్ ఏరియా, డైనింగ్ హాల్. సో అక్కడ బఫెట్ ఉంటుంది. సో ఎవ్రీడే బఫెట్ వీళ్ళు పెడతారు. సో ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్, చాలా ఫుడ్ క్వాలిటీ కానివ్వండి ఇవన్నీ చాలా బాగుంటుంది. సో లంచ్ మెనూ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. సో అక్కడ చూసారు కదా, సో ఇది బార్ కౌంటర్. సో ఇది కూడా కలకల్లాడుతుంది కదా. సో ఇది డెకరేషన్ ఐటమ్స్, ఇక్కడ బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి, సెలబ్రేషన్స్, తర్వాత ఏదైనా ఫెస్టివల్స్, కమ్యూనిటీ ఫెస్టివల్స్ కానివ్వండి, అన్నీ చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ఈ రాయల్ ఇండియా రెస్టారెంట్ అనే ఈ రెస్టారెంట్లో. సో ఇక్కడ టీవీ, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కూడా ఉంటుందండి. సో వచ్చిన ప్రేక్షకులకు చాలా చాలా వినోదాన్ని అందిస్తారు. సో వాళ్ళకు రిమోట్ అందజేయడము, సో వాళ్ళకు నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకోవడము, వాళ్ళకు నచ్చిన మూవీస్ పెట్టుకోవడము, సో ఏదైనా మ్యాచెస్ కానివ్వండి, క్రికెట్ మ్యాచెస్ కానివ్వండి, ఫుట్బాల్ మ్యాచెస్ కానివ్వండి, ఈ స్పోర్ట్స్లో చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు ఈ రాయల్ ఇండియా రెస్టారెంట్ వాళ్ళు. సో అక్కడ హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ రాయల్ ఇండియా రెస్టారెంట్. సో తన పేరు మన్విందర్ సింగ్ అండి. సో ఈ యాంబియన్స్ కానివ్వండి, పెయింటింగ్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్, ఫన్, ఇదంతా చాలా హాస్పిటాలిటీ. సో ట్రీటింగ్ ద కస్టమర్స్, ఇక్కడ సర్వింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒక్కసారి విజిట్ చేసి మీరు కూడా మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇక్కడ బయట సీటింగ్ ఏరియా కూడా బాగుంటుందండి. ఇది ఎంట్రన్స్ యాక్చువల్లీ. సో రాయల్ ఇండియా, ఇది ఎంట్రన్స్, రాయల్ ఇండియా రెస్టారెంట్ ఎంట్రన్స్. తర్వాత లైటింగ్, తర్వాత ఈ డెకరేషన్స్. సో నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నైట్ టైం, ఇక్కడ బయట ఓపెన్ ఏరియాలో కూడా ఇక్కడ డైన్ చేయొచ్చు, డైన్ అండ్ వైన్. సో అదొక వేరే ఎంట్రన్స్. సో ఇది మెయిన్ డైనింగ్ ఏరియా ఎంట్రన్స్.